వెల్కమ్ టు వీడియో ప్రైమ్. గురు చంద్ర, గురు P4, గురుదేవో లోకేశ్వర అని కొంతమంది వాపోతుంటే, గురువులతో పెట్టుకుంటే 3 చెరువులు నీళ్లు తాగిస్తారు అని కొంతమంది పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం కోల్పోయినా అది టీచర్స్ వల్లే అనేటువంటిది ఒక టాక్ ఉంది. అది నిజమే అని నిరూపిస్తూ తాజాగా కూడా ఆయన చేస్తున్న పనులు అదే దిశలో ఉన్నాయి. వాస్తవానికి దానాలకల్లా గొప్ప దానం విద్యాదానం అంటారు. అంటే గురువులు విద్య బోధించడం కన్నా సామాజిక సేవ మరొకటి ఉండదు. అలాంటి గురువులను పట్టుకుని P4 పథకం కింద మీరు కొంతమందిని దత్తత తీసుకోవాలి, పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి అంటూ ఉపాధ్యాయుల్ని అలాగే ఉద్యోగుల్ని వేధించడం ఏంటి అంటూ UTF అంటే ఐక్య ఉపాధ్యాయ సంఘం, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు అయినటువంటి ఎన్ వెంకటేశ్వర్లు, KSS ప్రసాద్లు చంద్రబాబు నాయుడు గారి తీరుని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. పేదవారిని దత్తత తీసుకోమని నిర్బంధం చేస్తే సహించబోము అని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రతి సంపన్నులు కొంతమంది పేదవారిని దత్తత తీసుకోవాలి, పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని వాళ్ళేమో బంగారు కుటుంబాలు అంటారు, వీళ్ళేదో వీళ్ళ మార్గదర్శకులని ఏవో పేర్లు కూడా పెట్టారు ఆయన. కానీ దీనికి సంపన్నుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆ భారాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయుల మీద మోపి ప్రధానోపాధ్యాయుడు 5 కుటుంబాలని, ప్రతి ఉపాధ్యాయుడు 2 కుటుంబాలని దత్తత తీసుకోవాలని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని విద్యాశాఖ అధికారులు లింకులు పంపి మరీ ఉపాధ్యాయుల్ని 2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పదే ఒత్తిడి చేస్తున్నారు. P4 రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు తాకీదులు ఇవ్వడానికి కూడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇంకా ఒక్క DA ఇవ్వలేదు, 12వ PRC కమిషన్ని నియమించలేదు, ఉద్యోగులకు చెల్లించాల్సిన 20,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ఒక రూట్ మ్యాప్ ప్రకటించలేదు. అసలు ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ముందు వాళ్ళు పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచి తర్వాత కింద స్థాయి ఉద్యోగుల దగ్గరికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా తీవ్రంగా దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని.